సార్ నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్. హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? ఏదో పెద్ద వంటల్లో ప్రోలాగా క్యారేజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడిగా చచ్చిపోతారు. మాస్ మాట అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. పెళ్ళం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలే, వద్దనకూడదు. ప్రేమగా పురుగుల మంది ఇస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. ఛీ, సారీ గైస్, కొంచెం లేట్ అయింది. మీటింగ్ ఉందని తెలుసు కదా ప్రసాద్, ఇంత లేట్ ఏంటి? ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోతుంది కార్తీక్. మేకులు కొట్టించుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్లాస్టర్ చూసావా? కార్బన్ సెన్లకు కూడా ఇన్ని రబ్బర్ లేదు నేను. మరీ ఓవర్గా చెప్తావు ప్రసాద్. బానే పనిచేస్తున్నాయిగా. బాగానే పనిచేస్తున్నాయా? నీ బొంద కార్తీక్. ఈ ల్యాప్టాప్ పొరపాటున పురావస్తు శాఖ వాళ్ళకి దొరికితే అశోకుడు అప్పుడప్పుడు ఆట విడుపుగా వాడుకునే ల్యాప్టాప్లను కళ్ళకద్దుకుంటారు తెలుసా? అవును కార్తీక్, యూట్యూబ్ ఓపెన్ చేసి మామిడాకులు అని టైప్ చేస్తే మొగల్ రేకులు వీడియోలు ఓపెన్ అవుతున్నాయి. మరే మొన్న గాయత్రికి ఐ లవ్ యూ అని మెయిల్ చేస్తే నీరజ గారికి వెళ్ళిపోయింది. ఆవిడకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సరిపోయింది కార్తీక్. లేకపోతే ఒడ్డు మీద పడిన పెత్తబరగలాగా గిల్ల 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 కొట్టుకునేవాడిని నేను. ప్రసాద్, హౌ డేర్ యూ సే దట్? కామన్ సెన్స్ లేదా అలాంటి మెయిల్స్ పెట్టడానికి? నువ్వంత హార్ష్ గా మాట్లాడక గాయత్రి, నేను హర్ట్ అవుతాను తెలుసా? ये क्या बात कर रहा है कार्तिक? दिमाग नहीं है क्या इसको? రావు గారు తెలుగులో తిడుతుంది కానీ హిందీలో నేనంటే ఇష్టం అని చెప్తుంది కార్తీక్ అండి. బాబు, నీ పులిహోర ఆపితే టాపిక్ లోకి వెళ్దాం. రావు గారు, ఈ టౌన్స్ లో జంక్షన్స్ దగ్గర సిమెంట్ దిమ్మల మీద పొలిటీషియన్ తలకాయలు విగ్రహాలుగా పెడతారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. శ్రావణి తల ల్యాప్టాప్ మీద అతికించినట్లేదు. ప్రసాద్ గారు, మైండ్ యువర్ టంగ్. ఇది నిలబడినా అంతే ఉంది ఏంటి సార్? నేను మీతో మాట్లాడుతుంటే రావు గారికి ఆన్సర్ ఇస్తారేంటి మీరు? ఇప్పుడు నీకు అర్జెంట్ గా పనుందా శ్రావణి? లేదు. మన స్టోర్ రూమ్ లో కన్నం ఉంది, ఆ కన్నంలో ఎలక ఉంది. నువ్వు కూడా అందులోకి వెళ్ళి ఆ ఎలక ఏం చేస్తుందో రిపోర్ట్ రాసుకుంటారా. నా హైట్ గురించి కామెంట్ చేస్తుంటే మీరేమనరేంటి కార్తిక్? ప్రసాద్, అందరినీ అలా కామెంట్ చేయడం తప్పు. మొహం మీద అలా. ప్రసాద్ గారు, కార్తీక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి. కార్తీక్ 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 మాట్లాడు కార్తీక్, లేదంటే నీరజ గారు వచ్చేస్తారు. నేను ఇక్కడ లేనని చెప్పండి. నేను ఇక్కడ లేనని చెప్పండి. ఆవిడ వాళ్ళ లీవ్లో ఉంది కార్తిక్. కదా, మర్చిపోయా. మాట్లాడుతూ సడన్ గా ఫ్రీజ్ అయిపోతారండి కార్తీక్. మరి ఏం చేయమంటారండి? ఆ నీరజ గారు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ప్రేతకళ్ళు వస్తున్నాయి. నైట్ టైం వాకింగ్ చేస్తుంటే ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానంట. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఆత్మీయమైన ఆవహించిందేమో అనుకుని భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దరిద్రుడేమో డామ్ డీమ్ డుష్ అని నోటికొచ్చిందల్లా వాగి వేపకర్రతో వీరబాదుడు బాదాడండి. కార్తీక్, ఆ రోజు నువ్వు షాక్ అయినప్పుడు మెదడుకి దగ్గరగా ఉన్న నరాలు కట్ అయిపోయి ఉంటాయి. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. సార్ నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్. హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు. ఏదో ఎండలో తిరిగి నలగైపోయాం కానీ మేము తెలగుండేవాళ్ళం అండి. రావు గారు, రాత్రి నేను తాగిన మందులో చీప్ లెక్కర్ కలిపలేదు కదా? అది అక్కడ కొట్టేసింది. మీరు పెట్టని చెప్తాను. అంటే మీ ఇద్దరు చచ్చిపోయి ఆత్మలో వచ్చారా? పోయినా కూడా మమ్మల్ని వదలరా? పీడించేస్తారా? అల్లుడు, ఈ దెయ్యం బాగా అప్డేట్ అయింది, మాటలు కూడా ఆడుతుంది. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చానయ్యా. నువ్వు హారతి ఇస్తావేమని ఇక్కడ వెయిటింగ్. సడన్ గా అడిగితే ఎలా మావయ్య గారు? కర్పూరం బిల్లలు కూడా ఇంట్లో లేవు. నాన్న, లోపలికి రండి. పదమ్మా. ఏం మనిషి అయ్యా నువ్వు? మందులో సోడా ఎక్కువ కలిపానా? అదే అయి ఉంటది. హే, ఇది వేసుకోనా? పోనీ ఎల్లో.
సరే నువ్వు కొంచెం బయటకెళ్ళు, నేను రెస్ట్ చేంజ్ చేసుకుంటా. ఆ? బయటికి. బై ఆ. బై ఆ. బయటికి. ఆ. ఏంటలుడు ఇంకా షాప్లో ఉన్నావు? అదే రాత్రి పార్టీకి వెళ్ళడం, చీప్ లిక్కర్ తాగడం, ఏదో పెద్ద సింగర్స్లా పాటలు పాడడం, పొద్దున్నే ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలా మీ ఇద్దరు నిలబడడం, ఏంటో మావయ్య అంతా కమెంట్ గోలా ఉంది. అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాలి, అడ్డమైన కూర్చుళ్ళు అడగకూడదు. తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. అంటే మీకు నిజంగా హార్ట్ అటాక్ లేదా? ఉక్కుబాడి అయ్యా నాది, అంత వేగంగా రాదు. ఇలాగే స్టంట్లు వేయండి, ఆ గుండెకి ఏదో ఒకరోజు స్టంట్ వేయాల్సి వస్తుంది. ప్రసాద్, ఆ? ఆఫీస్కి వెళ్తావా? వెళ్తా. సరే నేను వంట చేస్తాను, బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏ వద్దు, బయట తింటా, ఆరోగ్యంగా ఉంటాను. సరే. ఏదో పెద్ద వంటల్లో ప్రోలాగా క్యారేజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడిగా చచ్చిపోతారు. మాస్ మాట అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. పెళ్ళాం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలే, వద్దనకూడదు. ప్రేమగా పురుగుల మంది ఇస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. ఛీ చిచి. బా మళ్ళీ ఎవడా? రెంట్ లేదు. మొక్క మీద తలపిస్తావేంటి? ముష్టండి అనుకున్నావా? హౌస్ ఓనర్ని. రెంట్ ఇవ్వా? ఇస్తానులేండి, శాలరీ ఇంకా పడలేదు. 2 నెలల నుంచి ఇదే వచ్చి చెప్తున్నావు. లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మీరు గుర్తు రాలేదండి. గుర్తురాలేదా? గుర్తురాపడం అంటే గుర్తురాపడం బుద్ధుందా లేదా నీకు? రెంట్ ఇవ్వకుండాని మర్చిపోయినది ఇదని. ఏంటి గట్టిగా వద్దు. ఆవిడొచ్చిందండి. మీ ఆవిడొస్తే ఏం చేయమంటావు? మీ ఆవిడొచ్చిందా? మీ ఆవిడొచ్చిందా? ఎందుకు వచ్చిందంటావు? ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి. కామన్ సెన్స్ లేదు. పక్కింట్లో ఏం జరిగినా వంగు చూసే దొంగ ఆవిడకు ఎక్కువైపోయారు. పెద్ద ముడిగుడ్లేసి వచ్చారు. మా ఇంట్లో ఏమైతే మీకు ఎందుకండి? అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తా మీకెందుకండి? వెళ్ళండి. హరిమోహన్ లోపలికి వస్తాడు. అనుకోకయ్యా, ఏమనుకోకయ్యా. అమ్మయ్యా, రెంటాకు కొట్టేహం. ప్రసాద్, కార్తీక్ చూసావా? కార్తీకే కదండి. నువ్వు లేనని చెప్పు. ఎక్కడే ఉన్నాడండి. ఎక్కడ? కార్తీక్, నువ్వు ఇక్కడున్నావా? పద, లాంగ్ డ్రైవ్ పోదాంపా. నాకు కొంచెం పని ఉందండి, కావాలంటే ప్రసాద్తో వెళ్ళండి. ఏంటి? ఎప్పటికెప్పుడు బుల్డోజర్ బుక్ చేసుకుని ఆవిడని బయటికి తీసుకెళ్లాలంటే మా బాబు బలిసినోడు అయి ఉండాలి. అయినా మీ అమర ప్రేమికుల మధ్యన మాలాంటి పిచ్చి పక్షులు ఎందుకు కార్తీక్? అవును కార్తీక్, ఆ పిచ్చి పక్షులు ఎందుకు? మనం పోదాంపా, నాకు బోర్ కొడుతుంది. కార్తీక్, బయటికి తీసుకెళ్ళు. చూసావా కార్తీక్, ఆవిడ కళ్ళు నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాయి. నీ పేరు వినగానే ఆ చెంపలు ఎరిపెక్కుతున్నాయి. అవునవును, ఆ పెదవులు చూడు, ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతున్నాయి. అది లిప్స్టిక్. అది ఛత్రపతి డైలాగ్ కదా సార్. ఏదో ఒకటి సార్, ఫ్లోలో వచ్చింది అనేసాను. ఇప్పుడేంటి? ఏంటి ప్రసాద్, ఇప్పుడు ఆవిడ ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఏ, నువ్వు నా మీద కుసుగొలిపినప్పుడు లేదా? ఈవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఏదో సగంకాలం శవం పైకి లేచినట్టు అర్ధరాత్రి ఉలికిపడి లేచావని కార్తీక్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? రా కార్తీక్, వెళ్దాం. నేను రానండి. రా, త్వరగా వెళ్ళి కార్తీక్, లేదంటే గెద్ద కోడిపేల నీడ్చుకెళ్ళినట్టు తీసుకెళ్లిపోద్ది. నీ జీన్ ఫ్యాన్ టాన్ జీన్ అయిపోద్ది. రా వెళ్దాం. నేను రానండి. రా కార్తీక్, ప్రసాద్, రా కార్తీక్, రా రా కార్తీక్. నేను రానండి, నన్ను వదిలేయండి. నేను రాను, నాకు బోల్డ్ అంత పనుంది అవతల. నువ్వు రా. సార్, మండే వరకు మనకు శాలరీ పన్నట్టే కదా? అంతేగా.